అప్డేట్స్ భయ్య, మూవీ అప్డేట్స్. రేపు 1 కాదు 2 కాదు, మొత్తం 4 మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. February 21 మొత్తం 4 మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అందులో 2 తెలుగు మూవీస్ అండ్ 2 డబ్బుడ్ తమిళ మూవీస్ మాట. అండ్ తెలుగు మూవీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మూవీ బాపు మూవీలో మన బ్రహ్మాజీ గారు, శ్రీనివాస్ అవసరాల గారు అండ్ ఆమిని గారు వీళ్ళందరూ లీడ్ రోల్స్ తో చేస్తున్న మూవీ బాపు. అండ్ టీజర్ చూసాను భయ్య, నాకైతే చాలా ప్రామిసింగ్ అనిపించింది. అండ్ నాకెందుకు ఇది మరో బల్గం అవుతుంది అనిపిస్తుంది నా ఫీలింగ్ అయితే. అండ్ చూడాలి ఎలా కనిపిస్తుంది మూవీ, ఎందుకంటే బ్రహ్మాజీ గారు వర్సటైల్ యాక్టర్, అతని పొటెన్షియల్ లో కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. అండ్ డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ అన్నమాట బాపు అనే సినిమా. ఇది రేపు రిలీజ్ అవుతుంది, చూద్దాం, ఒక లుక్ వేద్దాం. అండ్ సెకండ్ మూవీ ఎంచి రామం రాఘవం. ధనరాజ్ గారు నటించి మరియు డైరెక్ట్ చేస్తున్న మూవీ రామం రాఘవన్. మొన్నే బల్గంతో మన టిల్లు వేణు గారు డైరెక్టర్ గా మారి హిట్ కొట్టారు. సేమ్ అదే తోవలో మన ధనరాజ్ గారు అయితే వస్తున్నారు. అండ్ ఈ మూవీ స్టోరీ అయితే మొన్న సముద్రిగన్ గారితో ఒక మూవీ తీసి హిట్ కొట్టిన డైరెక్టర్ విమానం, ఆ డైరెక్టర్ అయితే ఈ మూవీకి కథ అయితే అందించారు చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో సముద్రిగన్ గారు కూడా ఒక మంచి ప్రాధాన్య పాత్ర అయితే పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ట్రైలర్ చూసిన భయ్య నాకైతే చాలా నచ్చింది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మూవీ భయ్య. అండ్ ఇంకో 2 మూవీస్ అయితే తెలుగు డబ్బింగ్ మూవీస్. అవేంటంటే ఫస్ట్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న మూవీ అయితే ఇది. ఈ మూవీ డైరెక్టర్ తెలుగు మూవీ డైరెక్ట్ చేశారు భయ్య ఓరి దేవుడు. అండ్ ఒరిజినల్ వర్షన్ ఆఫ్ ఓ మై కదువలే, ఓ మై కదువలు కూడా అతనే తీశారన్నమాట, అశ్వత్ మరమోతు. అండ్ ఇతనే సేమ్ డైరెక్టర్ మళ్ళీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తో వస్తున్నారన్నమాట. అండ్ ఈ సినిమా తెలుగులో అయితే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అండ్ తమిళ అయితే డ్రాగన్. ట్రైలర్ చూసిన భయ్య కాస్త క్రేజీగా ఉంది, చూడాలి రిజల్ట్ ఏంటని రేపు సంగతి చూడాలి. అండ్ ఇంకో మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా. ఈ మూవీ డైరెక్ట్ చేస్తుంది ఎవరంటే మన ధనుష్ గారు. ధనుష్ ఇప్పటికే రాయన్ డైరెక్షన్ చేసి హిట్ కొట్టారు. అండ్ ఈ మూవీ కూడా డైరెక్ట్ చేస్తున్నారు భయ్య. అతను యాక్టరే కాదు, మంచి డైరెక్టర్ కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీలో మాక్సిమం అందరూ ఫ్రెష్ ఫేసెస్ అండ్ డెబ్యూటెంట్ యాక్టర్స్ అయితే ఉన్నారు. అండ్ ఈ మూవీలో మన చిన్నారి తల్లి విశ్వాసంలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఫేమ్ అయితే ఇందులో నటిస్తుంది భయ్య. జాబిలమ్మ నీకు అంత కోపమా. ఈ 4 మూవీస్ లో అయితే మీరు ఏ మూవీకి ఫస్ట్ వెళ్తారో చెప్పండి. అండ్ 4 మూవీస్ February 21 అయితే రిలీజ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వీక్ February 26 అయితే మజాకా, మన సందీప్ కృష్ణ గారు నటిస్తున్న ఈ మజాకా మూవీ తిరునాథరావు నక్కినేని గారు డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ మన స్టోరీ ఎవరంటే ప్రసన్న బెజవాడ అండ్ తిరునాథ్ గారి కాంబినేషన్ గురించి తెలిసిందే కదా. ఒక నేను లోకల్, ఒక సినిమా చూపిస్తాం మావా, ఒక ధమాకా, వీళ్ళైతే హిట్ కాంబో. సేమ్ మళ్ళీ ఇదే కాంబోలో మజాక్ అయితే రిపీట్ అవుతుంది. ఈసారి అయితే సందీప్ కిషన్ గారు గట్టిగా హిట్ కొట్టేలాగా ఉన్నారు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే లియోన్ జేమ్స్. అండ్ హీరోయిన్ గురించి చూసుకుంటే రీతు వర్మ. అండ్ రావు రమేష్ గారు అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం వైబ్స్ అయితే కొడుతున్నాయి, మంచి ఫ్రెష్ గా కొత్తగా కనిపిస్తున్నారు. అండ్ మనమధురి సినిమా తర్వాత మళ్ళీ అంశు గారు అయితే ఈ మూవీతో రీఎంట్రీ అయితే ఇస్తున్నారు భయ్య. ఈ సినిమా గురించి అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నా. ఈ 5 మూవీస్ లో మీరు ఏ మూవీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో కేంద్రం కామెంట్ చేసుకుని గురు.